సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి నిత్యాన్నదాన సేవ దాతలు పడగెసెల గోత్రోద్భవస్య జగద్గురు శ్రీ రమణానంద మహర్షి నామధేయస్య రమణేశ్వర క్షేత్రానాం సగుడుంబానాం సర్వసాకార దేవతా ప్రీత్యర్థం సర్వరమణేశ్వర క్షేత్ర మహాశివలింగ దేవతాభ్యో నమః సర్వ ఋషిలింగ దేవతాభ్యో నమః సర్వ మునిలింగ దేవతాభ్యో నమః సర్వగ్రామ దేవతాభ్యో నమః శ్రీ భువనేశ్వరీ దేవ్యై నమః మహానివేదనం సమర్పయామి. క్షేత్రములో వెలసిన దేవి విశ్వేశ్వరుని మహాసాధ్వి శ్రీ అన్నపూర్ణ మహాదేవి. ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతి మాహేశ్వరి అన్నపూర్ణే స్వాహా. సర్వజీవులను పోషించే మాత శ్రీ అన్నపూర్ణ మహాదేవి. విశ్వములోని ఏ జీవి ఆకలితో ఉండకుండా అన్నమును ప్రసాదించే దేవదేవి. ఓం శ్రీ అన్నపూర్ణ మహాదేవ్యై నమః. మహారుద్రునికి అన్నమును ఒసగిన మాత అన్నపూర్ణాదేవి. ఓం శ్రీం హ్రౌం క్రౌం అమృతవర్షిణి సుధాదేవి చంద్రకళావతంసాం కాశీ విశాలాక్ష్యై నమః. దేహమునకు ఆహారమును మనసుకు జ్ఞానమును ప్రసాదించే విశ్వేశ్వరి. మా పేరు కుమార్ అండి. మేము బోయినపల్లి నుంచి వచ్చాము. మేము ఇదే ఫస్ట్ టైం రావడము. మా ఫ్రెండ్ వచ్చాడు, మా ఫ్రెండ్ ద్వారా మేము వచ్చాము. మాకు బాగానే నచ్చింది, మళ్ళీ వస్తాము. నా పేరు మైపాల్ రెడ్డిని, హైదరాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ మేము యాదగిరిగుట్టకి వెళ్ళాము. అక్కడ స్వర్ణగిరి వెళ్దామని వస్తుంటే దారిలో నాగిరెడ్డిపల్లిలో అదే బంగారు శివలింగం ఉందని చెప్తే ఫస్ట్ టైం వచ్చాము. బాగుంది. లోపల కూడా సహస్రలింగాలు అట్లా అన్ని లింగాలు కూడా బాగున్నాయి. లోపలంతా విజిట్ చేసాం, బాగా అనిపించింది. ఇక్కడ ఈ ఫుడ్ అన్నదానం చేయడం కూడా బాగుంది, తిన్నాము, బాగుందండి. విద్యాదాత్రి విశారదా శ్రీ అన్నపూర్ణ మహాదేవి. సౌమ్య, నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కోసం వచ్చాము యాదగిరిగుట్టని. కానీ ఇక్కడ దారిలో కొంతమంది చెప్పారనమాట తెలిసిన వాళ్ళు, ఇక్కడ శివలింగాలు ఉన్నాయి, చాలా ఫేమస్ అని చెప్పడం వల్ల చూద్దాంలే అని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక చాలా చాలా బాగా అనిపించింది. అండ్ బంగారు లింగాన్ని ఫస్ట్ టైం చూడడం చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది.
ఎక్కడెక్కడికో వెళ్ళి చూస్తారు, కానీ ఇక్కడికి వచ్చి అన్ని లింగాలు ఒకటే దగ్గర దర్శించుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫుడ్ కూడా ప్రతిరోజు పెడుతుందంటే గ్రేట్ అని నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము నేరేడుచెర్ల నుంచి వచ్చామండి. నాగిరెడ్డిపల్లి రమణేశ్వర మందిరానికి వచ్చామండి. ఇక్కడ స్ఫటికలింగాలు అవి చాలా బాగున్నాయి. బంగారు శివలింగం చాలా బాగుంది. అభిషేకం మన స్వయంగా చేతులతో చేస్తుంటే మన శరీరంలో అదొక రకమైన అనుభూతి, వైబ్రేషన్స్ కలిగినాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతున్నది. అన్నదానం కూడా చాలా బాగుంది. ఆహార పదార్థాలు కానీ కర్రీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నీట్నెస్ పరంగా కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. మాకు చాలా ఆనందం కలిగింది ఇక్కడికి వచ్చినందుకు. 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ క్షేత్రం చూడడానికి. మాకు మాట్లాడుతుంటే కళ్ళ నీళ్ళు లాగా వస్తున్నాయి. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. చిన్ననాటి వయసున నీవు పాటలు అంటావు. యౌవనము వచ్చిందంటే సుఖభోగములంటావు. ముసలితనము. నా పేరండి కృష్ణవేణి, మాది మిర్యాలగూడ. మేము ఇక్కడ నాగిరెడ్డిపల్లి రమణేశ్వరం వచ్చామండి. ఇక్కడంతా చాలా బాగుంది. శివలింగాలు, షిరిడి సాయిబాబా అనుగ్రహం చేత రమణానంద మహర్షి కట్టించిన ఈ రమణేశ్వరం చాలా బాగుంది. ఇక్కడ అంతా నీట్నెస్ బాగుంది, అంతా బాగుంది. వర్కర్స్ అది అంతా బాగా చేశారు. నిత్యాన్నదానం కూడా చాలా బాగుంది. చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నా పేరు సంధ్యారాణి. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ చూద్దామని వచ్చాము. యాక్చువల్లీ ఇది లాస్ట్ టైం ఒకసారి వచ్చాము, అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుందని చెప్పి రాలేదు. ఇప్పుడు చూసాము, ఇంకా అది బాగుంది. ఇవాళ యాక్చువల్లీ మా యానివర్సరీ, సో ఆ సెలబ్రేషన్లో చూద్దాము అని చెప్పి వచ్చాము. బాగుంది. ఇక్కడ అన్నదానంకి కూడా కొంచెం విరాళం ఇద్దామని అనుకుంటున్నాం. చాలా బాగుంది. ఫుడ్ కూడా పర్లేదు, ఇంతమందికి ఇట్లా ఫుడ్ పెట్టడం బాగుంది. సో లింగాల గురించి కూడా బాగుంది. ఇక్కడ ఇష్టలింగం అనేది బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ కోరిక నెరవేరితే రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ప్రశాంత్ అండి. మేము హైదరాబాద్ మణికొండ నుంచి వచ్చాము. చాలా రోజుల నుంచి విన్నాము, ఇక్కడ యూట్యూబ్లో చూసి ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకున్నాము. నమస్కారం అండి, నేను ఈరోజు కోటిలింగాల దగ్గరికి వచ్చినాను. మాది దుగ్గొండి మండలం. నేను ఇక్కడికి అన్నదానం దగ్గరికి వచ్చినాను. ఇక్కడ భోజనాలు చాలా నీట్గా ఉన్నాయి, మంచిగా పెట్టారు, చాలా నీళ్లు గురం ఇస్తున్నారు. ధన్యవాదాలు. నమస్కారం అండి, మేము గుడి చూడడానికి వచ్చాము. మా పేరు హరిత, మా రామాయంపేట మండలం. ఇక్కడ ఫుడ్ పెట్టారు. లోపల గుడి లోపలికి వెళ్ళి చూసాము, బాగుంది. ఏదో అనుకున్నాం కానీ చూసాక తెలిసింది చల్లని వాటరు, మజ్జిగ
ఇక్కడ ఆటోలో దింపడం బాగుంది. ఇక్కడ చల్లగా ఉంది, మాకు బాగా అనిపించింది. దేవుడు కూడా చాలా బాగున్నాడు. ఇంకోసారి కూడా వెళ్ళి చూడాలి అని అనిపిస్తుంది. థ్యాంక్స్.